We want justice. 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 Commissioner of Police. మిగతా వాళ్ళందరూ పక్క పంపించండి, రికార్డ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ పక్క వెళ్ళండి. మీరు అడిగే ప్రతి ప్రశ్న డొమెస్టిక్ అరైవల్స్ సార్, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను అడుగుతున్నానండి. డొమెస్టిక్ అరైవల్స్ వై ఆర్ వి నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్? ఇష్టం వచ్చిన నోటీస్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ పర్మిషన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా, సెంట్రల్ గవర్నమెంట్ డొమైన్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ let me just complete. Let me just complete. First let me just complete. First let me just complete. First learn to listen. First understand the question. First you should understand the question. First you should understand the question. First without even understanding the question, without even having the patience to listen to the question, you are what are you passenger. He is a 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 passenger. How can you take the passenger? You have no demand. You have no right to take the passenger. Down. Chandrababu. Down. Venkaiah Naidu. Down. Venkaiah Naidu. Down. We want justice. We want justice. We want justice. We want justice. Chandrababu. 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 Venkaiah Naidu. Venkaiah Naidu. ఓపెన్ చేస్తే ఆ తర్వాత కేసు పెట్టుకో పగలు పెట్టారు. నువ్వు డిసైడ్ చేసుకో. మానవత్వం ఉందా నీలో ఏమన్నా? మనుషుల్లో కూడా రోజన్నా మానవత్వం ఉండాలి. మనిషివే నువ్వు రాక్షసునివే నువ్వు నాకు అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి ఎయిర్పోర్ట్ రన్వే మీద నుంచి మమ్మల్ని ఎయిర్పోర్ట్ లోన కూడా ఎంటర్ కానికుండా 2 గంటల నుంచి ఇక్కడ రన్వే మీద కూర్చోబెట్టారు. ఇంతకన్నా ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇదే నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దానికి ఇదే నిదర్శనం. ఇప్పటికి 2 గంటలైంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్ సభ్యులైన మమ్మల్ని ఎయిర్పోర్ట్లో కూడా పోనీయకుండా 2 గంటల నుంచి ఇక్కడే రన్వే మీద నిర్బంధించారు. అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొని ఇక్కడికి వచ్చి మేము సింబాలిక్గా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నామని ప్రత్యేక హోదా కోసం వస్తే కనీసం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా పోనీయకుండా మమ్మల్ని నిర్బంధించడం అనే దాన్ని ఘోరం. ఇది ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్లో? డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి. బోర్డు కనపడుతుంది మీకు. చూడ బోర్డు దిగే బోర్డు డొమెస్టిక్ కనపడదు కదా. ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించారా? తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా? డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారు ఏందయ్యా? రన్వే మీద ఆపుతారు ఏంది? ఏ బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? అరైవల్ వాళ్ళు లేకపోతే ఏం చేస్తున్నారు? రన్వే మీద ఆపుతున్నారు. ఏం చేస్తా ఉన్నారు మీరు? అరైవల్ లాంజ్ ఎక్కడ? మరి అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? అరైవల్ లాంజ్లే పోనీరా? మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు? పోనీ మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్లే తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు? ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ రన్వే మీద ఆపడం ఏంది? అరైవల్ లాంజ్ తీసుకొని పోరా? వాళ్ళ పని ఐడి కార్డు లేదు, ఏమి లేదు. పోలీస్ అంటున్నాం. ఏం చేయాలని ఇక్కడ? ఏం చేయాలన్నారు ఇక్కడ?